హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నీలోఫర్కి చాయ్ పౌడర్ టీ పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ బాక్సెస్ తీసుకొని వెళ్ళాను. దానికి సంబంధించింది లోడింగ్ అన్లోడింగ్ అన్నీ చూపించేస్తాను. దానికంటే ముందు లైక్ చేయండి 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 రైట్, థ్యాంక్ యూ. చూసేద్దాము లోడింగ్ అన్లోడింగ్. చలో ఫ్రెండ్స్, లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా లోడింగ్ చేస్తున్నారు. మనకి కనిపించే బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ లోపలనే ఆ టీ పౌడర్కి సంబంధించిన ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఈ లోడింగ్ వచ్చేసి వీళ్ళు కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తారు. మీరు వీడియోలో గమనించినట్లయితే కింద ఒక ప్యాలెట్ కనిపిస్తుంది కదా, ఇలాంటివి 3 ప్యాలెట్స్ లోడింగ్ ఉన్నాయి. ఒక పర్సన్ ఉంచున్నారు కదా, అలాంటివి 3 ప్యాలెట్స్ లోడ్ చేసుకొని మనం బయలుదేరిపోవాలి. ఒక ప్యాలెట్ అయిపోయింది, దాన్ని ఎత్తేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇంకొక ప్యాలెట్ ఉంది, దాని తర్వాత ఇంకొకటి, ఇలాంటి 3 ప్యాలెట్స్ లోడ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. సో సెకండ్ ప్యాలెట్ కూడా ఫటాఫట్ స్టార్ట్ చేసేస్తారు, అది కూడా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. దాని పక్కన ఇంకొకటి ఉంది కదా, థర్డ్ ప్యాలెట్, ఇది కూడా లోడింగ్ స్టార్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఈ లోడింగ్ కూడా మనం చేసేసుకొని ఈ 3 ప్యాలెట్స్ లోడింగ్ మనకి వెహికల్ ఫుల్ అయిపోతుంది. ఈ కాటన్ బాక్సెస్ అన్నీ కూడా తీసుకొని మనం చలో నీలోఫర్, హిమాయత్ నగర్ నీలోఫర్కి బయలుదేరిపోదాం ఫ్రెండ్స్. ఇది నీలోఫర్కి సంబంధించి ఎంటీ టీ పౌడర్స్ ప్యాకెట్స్ ఇవి. చలో వీళ్ళు పెట్టేస్తున్నారు మెల్లగా బ్యాక్ సైడ్. వాటికి పడుకోకుండా స్టిక్కర్స్ కూడా వేసేసారు. ఆ స్టిక్కర్స్ అబ్బాయి నోటితో దింపేస్తున్నారు. చలో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిక్కర్స్ని తీసేస్తున్నారు. ఇలా తీసేసిన తర్వాత ఒక పర్సన్ వచ్చేసి మెల్లగా స్టిక్కరింగ్ చేస్తూ ఉన్నారు. కాటన్ బాక్సెస్కి ఎంత క్వాంటిటీ ఉంటుందో దాని లోపల దాని సీరియల్ నెంబర్ వచ్చేటట్టు ఒక స్టిక్కరింగ్ వేసేస్తున్నారు. అలా స్టిక్కరింగ్ వేసేసి బాక్స్ని ఇంకొక పర్సన్ వచ్చేసి ఎమ్మటెమ్మటనే తీసేస్తున్నారు. ఈ విధంగా అయితే లోడింగ్ స్టార్ట్ చేశారు. మనకి టోటల్గా వచ్చేసి 3 ప్యాలెట్స్ లోడ్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఫినిషింగ్ స్టేజ్లో. ఇది అయిపోయిన తర్వాత చాలా మనం బిల్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. వీళ్ళు వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ కూడా కొంచెం ఫటాఫటే వర్క్ చేస్తారని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కువ వెయిటింగ్ అయితే ఏం కాలేదు. ఇక్కడ జస్ట్ 30 మినిట్స్లో మనకి వెహికల్ ఫుల్ లోడ్ చేసేసి అయితే ఇచ్చేసారు. లాస్ట్ 3 లైన్స్ ఉండే ప్యాలెట్ మీద, ఇవి కూడా ఫినిష్ అయిపోయిందంటే మనం చలో బయలుదేరిపోదాం. వీళ్ళైతే నాన్ స్టాప్ మనకి ఒక 30 మినిట్స్లో అయితే లోడింగ్ చేసి ఇచ్చేసారు. ఈ విధంగా అయితే లోడింగ్ అయిపోయింది. చివరి బాక్స్ ఒకటి మిగిలిపోయింది. ఈ బాక్స్ కూడా వేసినట్లయితే మనం బయలుదేరిపోవచ్చు. ఫైనల్గా అయితే అది కూడా లోడింగ్ చేసేసారు. చలో మనం మెల్లగా బయలుదేరిపోదాం. రైట్, మనకి బిల్స్ అయితే ఇచ్చేసారు, లోడింగ్ చేసేసి మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. మనం వచ్చేసి ఇప్పుడు సూరారంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం హిమాయత్ నగర్ నీలోఫర్కి వెళ్ళాలి. మనమైతే స్టార్ట్ అయిపోయాము. ముందైతే ఒక గేట్ ఉంది, మెల్లగా సెక్యూరిటీ దాన్ని ఓపెన్ చేస్తున్నారు. చలో ఇక్కడ నుంచి అయితే మనం మెల్లగా గేట్ ఓపెన్ చేసేసారు. చలో బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి కూడా. చలో వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ వచ్చేసి మనం ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్నాం. మీరు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి ట్యాంక్ బండ్ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి మనకి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఏముంటుందో రైట్ సైడ్లో. ఇక్కడ వచ్చేసి మనకి అసెంబ్లీ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇది మీరు చూసినట్లయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు వచ్చేసాం. మనకి ట్రాఫిక్ కూడా అంత హెవీ అనిపించలేదు. దగ్గర ఒక 40 మినిట్స్లో మనం రీచ్ అయిపోయినాం లొకేషన్కి. లెఫ్ట్ సైడ్లో మనకి అమరుల స్తూపంకి సంబంధించింది ఒకటి స్ట్రక్చర్, అది కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటూ కొంచెం వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. రైట్, చలో మనం ఆల్మోస్ట్ హిమాయత్ నగర్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ తీసుకోగానే మనకి హిమాయత్ నగర్కి సంబంధించిన నీలోఫర్ దగ్గరలో ఉంటుంది. ఈ విధంగా అయితే మన డ్రైవింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి మనం లోడింగ్ అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం ఫ్రెండ్స్. అన్లోడింగ్ పాయింట్లో వచ్చేసి ఈ విధంగా అన్లోడింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి సెల్లర్ ఉంది ఫ్రెండ్స్, సెల్లర్లోకి తీసుకున్నారు కానీ మన వెహికల్ హైట్ వచ్చేసి 10 ఫీట్ వరకు ఉంటుంది కాబట్టి గ్రౌండ్ నుంచి ఇది వెహికల్ లోపలికి రాలేకపోయింది. సో వీళ్ళు వచ్చేసి ఇలాంటి చిన్న వెహికల్ తెచ్చుకుని దాంట్లో లోడ్ చేసుకుంటున్నారు మెటీరియల్ వచ్చేసి.
ఇక్కడ కూడా వచ్చేసి మనుషులు కొంచెం బాగానే ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం పట్టలేదు. జస్ట్ 20 minutesలో వీళ్ళు అన్లోడింగ్ మొత్తం ఫినిష్ చేసి రిసీవ్ ఇచ్చేసారు. లోడింగ్ పాయింట్ల కంటే అన్లోడింగ్ పాయింట్లలో కొంచెం తొందరగా అయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా 2 లైన్స్ ఉన్నాయి మనకి. ఈ 2 లైన్స్ కూడా అన్లోడింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. వాళ్ళు ఆ వెహికల్ కింద తీసుకెళ్ళిపోని ఇంకొక వెహికల్ వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా, ఆ వెహికల్ లోడ్ చేసుకున్న వెహికల్ అట్లా కిందకి వెళ్ళిపోగానే ఇంకొక వెహికల్ తీసుకొని వచ్చారు. ఎట్ ఎ టైం 2 వెహికల్స్ తీసుకొని వచ్చేసారు ఇంకొంతమంది. సో అన్లోడింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసారు. ఈ విధంగా మనకైతే అన్లోడింగ్ చాలా తొందరగానే ఫినిష్ అయిపోయింది. 2 వెహికల్స్లో కూడా చాలా తొందరగా ఫాస్ట్ చేశారు. లాస్ట్ 3 బాక్సెస్ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఇవి కూడా చాలా తొందరగానే మనకు అన్లోడింగ్ చేసుకున్నారు. ఈ అన్లోడింగ్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్లో అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.